ఆ కాకి బాసులకు ఖద్దరుపై మోజు పెరిగింది. ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు చట్టసభల్లో మా తడక చూపిస్తామని అంటున్నారట. వారి మనసులోని మాట పార్టీ దూతల చెవిన వేసిన పోలీసు అధికారులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారట. 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆ పోలీసు అధికారులే హాట్ టాపిక్ అయ్యారు. వారందరికీ ఆయనే స్ఫూర్తి. ఇంతకీ ఎవరా పోలీసు అధికారులు? ఎక్కడి నుండి సమరానికి సై అంటున్నారు? అక్కడి నుండి ఎందుకు టికెట్ ఆశిస్తున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. పార్లమెంట్ ఎన్నికల వేళ కొత్త ట్రెండ్ మొదలైంది. టికెట్ల వేటలో మునుపెన్నడూ లేని విధంగా పోలీసు అధికారులు తెగ ఆరాట పడుతున్నారట. కాకి డ్రెస్ వదిలి ఖద్దరు చొక్కా ధరించాలని ఆరాట పడుతున్నారట. ఆ పోలీసు ఉన్నత అధికారులకు పాలిటిక్స్ వైపు మనసు మళ్ళింది. పార్లమెంటులో అడుగు పెట్టాలని తెగ ఆరాట పడుతున్న వారికి రిజర్వేషన్లు కలిసి వస్తుండటంతో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ ఇప్పటికే పార్టీ అధినేతలకు ఆర్జీ పెట్టుకున్న పోలీసు అధికారులు మనసులో మాట పార్టీ దూతల చెవిన వేశారట. అధినేతల నుంచి కబురు వస్తే చాలు కథన రంగంలోకి దిగేందుకు రెడీ అయ్యారట. ఇప్పుడు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలో పార్లమెంటు ఎన్నికల హడావిడి మొదలైంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. జనరల్ స్థానాల్లో ధనబలం, ప్రజాబలం ఉన్న నేతలు ఇప్పటికే సమరానికి సిద్ధమయ్యారు. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీల్లో టికెట్ కోసం ఆశావాహులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానం ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆ పోలీసు అధికారులే హాట్ టాపిక్ అయ్యారు. టికెట్ కోసం ఆరాట పడుతున్న పోలీసు బాస్లకు టికెట్ రేసులో పార్టీ శ్రేణుల నుండి విమర్శలు మూట కట్టుకుంటూ జనంలో మాత్రం చర్చగా మారారు. ఇక రిజర్వ్డ్ స్థానాల్లో మాత్రం బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పోలీసు అధికారులు కొందరు టికెట్ కోసం తెగ ఆరాట పడుతున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ వరంగల్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి శోభన్ కుమార్ విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారట. మల్టీ జోన్ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుధీర్ బాబు కోసం కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ నుండి రిటైర్డ్ డీఐజీ కృష్ణప్రసాద్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఒకవైపు పోలీసు అధికారులు టికెట్ కోసం తెగ ఆరాట పడుతుంటే మరో స్థానం నుండి జిల్లా రిజిస్టర్ హరికోట్ల రవి టికెట్ రేసులో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసి టికెట్ కోసం ఆర్జీ పెట్టుకున్న జిల్లా రిజిస్టర్ వరంగల్ పార్లమెంటులో చర్చగా మారారు. కాంగ్రెస్ టికెట్ కోసం వీరంతా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మరోవైపు ఇండియా కూటమిలో భాగంగా ఈ సీటు కమ్యూనిస్టులకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. ఎస్టీ రిజర్వ్డ్ స్థానం మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలోనూ ఇదే సీన్. ఎస్పీ స్థాయి అధికారి నాగరాజు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు సిఐ కాశీరాం కూడా ఇదే స్థానం నుండి టికెట్ రేసులో ఉన్నారట. అయితే టికెట్ కోసం పోటీ పడుతున్న వీరందరికీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజే స్ఫూర్తి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా రిటైర్డ్ అయిన వెంటనే ఆయనకు అవకాశం తలుపు తట్టి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన్ను రోల్ మోడల్గా తీసుకొని వీరంతా ప్రయత్నాలు చేస్తున్నారట. టికెట్ రేసులో పోలీసు అధికారుల ఆరాటం చూసి జనం నివ్వెరపోతున్నారు. పార్టీ గెలుపు కోసం ఇంతకాలం శ్రమించిన ఆశావాహులు ఇప్పుడు నోటికాడి బుక్క ఎవరు ఎగరేసుకుపోతారనే సందిగ్ధంలో తలలు పట్టుకుంటున్నారట. మరి పార్టీ పెద్దల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.